విదురుడు మహానుభావుడయ్యాడు భారతంలో. అందుకే ఆ ధర్మరాజు గారు బయలుదేరుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు, నువ్వు అగ్ని విషయంలో విషం విషయంలో జాగ్రత్త. నేను దుర్యోధనుడు మాట్లాడే మాటలు చేసే చేష్టితములను పరిశీలిస్తూ ఉంటాను. నీకు ఎప్పుడు ఏ కబురు చెయ్యాలో ఆ కబురు అందుతుంది, దాన్ని నా ఆజ్ఞగా వెంటనే అమలు చేయి అని చెప్పి పాండురాజుని స్మరించాడు. అది ప్రేమ. అరే కష్టంలో ఉన్నారే అప్పుడు స్మరించింది స్మరణ. ఒకడు సుఖంలో ఉన్నప్పుడు స్మరించింది స్మరణ కాదు, ఒకడు కష్టంలో ఉన్నప్పుడు స్మరించాలి. ఇన్ని మాటలు వెళ్ళాడు ప్రతి చనిపోయిన ఇంటికి వ్యాసుడి జీవితంలో. ఎంతమంది కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడాడు. కష్టంలో ఉన్నప్పుడు పలకరించడం చేత కాని వాడిని పూర్ణమైన విషయాలు తెలిసినవాడిగా నువ్వు ఎందుకు పరిగణిస్తావు? వాడు చాలా సంస్కారమును పొందవలసిన వాడు. ఇంకా కాబట్టి ఏమైంది, కష్టంలోకి వెడుతున్నారేమో అంటే ఇది చెప్పి పాండురాజు లేకపోబట్టి కదూ ఈ పరిస్థితి ఏర్పడింది. వీళ్ళకి తండ్రి ఉంటే కాపాడుకోడా, ధృతరాష్ట్రుడు కన్నెత్తి చూడగలడా, దుర్యోధనుడు కన్నెత్తి చూడగలడా, ఆ పాండురాజు లేకపోబట్టి కదా అని పాండురాజుని స్మరించి కన్నుల వెంట నీళ్లు పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి యొక్క శీల వైభవం, మనిషి మనిషిగా బ్రతకడం అంటే అది. భారతంలో ఇంత చిన్న విషయాలను కూడా ఎందుకు స్పృశించారు అంటే అలా బ్రతకడం నేర్చుకో, మనసుకి ఆ ఆర్ద్రతని కల్పించుకో. అది రానినాడు మిగిలినవి ఎన్ని వచ్చినా చాలా పెద్ద లోటేదో నీలో ఉండిపోయిందని. ఇది నేర్పుతోంది భారతం. మనిషి మనసుకి ఆర్ద్రత ఉండి తీరాలి. ఆ ఆర్ద్రత లేనినాడు మనిషికి రాక్షసుడికి భేదం పెద్దగా ఏమి ఉండదు. కాబట్టి తాను పాండురాజుని స్మరించి కన్నుల నీరు పెట్టుకున్నాడు. పాండవుల్ని 5గురిని కౌగిలించుకున్నాడు. ఎందుకని? పుత్రగాత్ర పరిశ్వాసం, తనకి కొడుకులు లాంటి వాళ్ళు. ఒకడు చంపేయాలని చూస్తున్నాడు పెద్దతండ్రి, ఈయన కౌగిలించుకున్నాడు. ఏ వర్ణంలో పుడితే ఎవడెక్కి కావాలండి? సంస్కారం గొప్పది తప్ప తీర్పు కదు గొప్ప, అక్కడ సంస్కారం కదు గొప్ప, ప్రవర్తన కదు గొప్ప. కులానికి ఎన్నాళ్ళు పట్టాభిషేకం చేస్తావు? ఏ కులంలో పుడితే ఎవడెక్కి కావాలి? విదురుడు శాపం ఉంది కాబట్టి 4వ వర్ణంలో పుట్టాడు. విదురుడికి ఉన్న ప్రాజ్ఞత, విదురుడికి ఉన్న గొప్పతనం క్షత్రియులైన వాళ్ళకు ఉన్నాయా? అక్కడ లేనప్పుడు అయినా ఏదో కులము 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 అని ఎలా వాళ్ళ గురించి ఎక్కువ చేసి మాట్లాడడం కుదురుతుంది? అందుకే విదురుడు 4వ వర్ణంలో పుట్టి ప్రకాశించాడు. ఆయనకు అడ్డొచ్చిందా? ఆయన ధర్మానికి అడ్డొచ్చిందా? కాబట్టి అంతటి మహానుభావుడై పాండవుల్ని 5గురిని కౌగిలించుకొని కుంతీదేవికి నమస్కారం చేశాడు. ఇది ఎవరి విషయంలో చెప్పలేదే నన్నయ్య గారు? అంటే ఎవడు సంస్కారవంతుడో చెప్తున్నారు. అది నీకు రావాలి. ఒకరి కష్టంలో పాలు పంచుకోవడం ముందు రావాలి జీవితంలో. కాబట్టి కుంతీదేవికి మ్రొక్కి పాండురాజుని స్మరించి పాండవులను కౌగిలించుకొని ఆయన బయలుదేరిపోతుంటే ధర్మరాజు గారితో ఒక మాట చెప్పాడు. నాయన, ఒక్క విషయం చెప్తాను, బాగా స్మరణలో ఉంచుకో. ఎల్ల కార్యగతుల నెరుగుదురు అయినను ఎరుంగ చెప్పవలయు నెరిగినంత పనియులేక మిమ్ము బలిచిన కురుపతి హితుండు పోలే మీద నిగ్గుచి. పాండవులారా, మీరన్నీ తెలుసున్న వాళ్ళే, మీకు చెప్పక్కర్లా. పిల్లలే కానీ పిడుగులు. కానీ చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. ఏ పని లేకుండా మిమ్మల్ని వారణావతానికి పంపించట్లేదు ధృతరాష్ట్రుడు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ పని లేకుండా మిమ్మల్ని విశ్రాంతి కోసం అక్కడికి పంపవలసిన అవసరం లేదు. అంటే ఈ పైన ఏం చేస్తాడు? మీద ఎగ్గు చేయు, మీకు ఏదో పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తాడు. ఏ ప్రమాదం వస్తుంది? మీరు పిల్లలు ఏం కనిపెట్టగలరు? ఎక్కడో ఉంటారు. ప్రమాదమునకు కావలసిన వ్యూహము ఇక్కడ రచింపబడుతుంది. మీకు ఎలా తెలుస్తుంది? కానీ తెలియదని మీరు ఊరుకోకూడదు, అప్రమత్తతతో ఉండాలి. ఏమో ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మీరు గుర్తిరిగి ఉండాలి. నేను ఒక మాట పంపితే మీరు ఉత్తర క్షణం దాన్ని పట్టుకోగలగాలి అని నేను ఎప్పటికప్పుడు కనుక్కుని కబురు చేస్తాను అని మంత్రి కనుక దుర్యోధనుడు ఏ పన్నాగములు వేస్తున్నాడో ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు. తెలుసుకుని పురోచనుడనేటటువంటి వాడిని పంపించి కృష్ణపక్ష చతుర్దశి నాడు లాక్షాగృహాన్ని తగలబెట్టేసేయమని చెప్పాడు. ఇది కనుక్కున్నటువంటి వాడు
సంస్కృత భారతంలో అయితే కొన్ని సంకేత పదాలు చెప్పాడు. వెళ్ళిపోయేటప్పుడు ధర్మరాజుతో తాను మాట్లాడుతున్నప్పుడు అక్కరలేని మాటలుగా ఉపయోగించిన కొన్ని మాటలు సంకేతంగా చెప్పి కనకుండి పంపించాడు. ఎందుకు కనకుండి పంపాలి? కృష్ణపక్ష చతుర్దశి అని తెలిసిపోయిందిగా. ఆ రోజున అందరూ పడుకున్నాక మీరు బయటికి వెళ్ళిపోండి అంటే సరిపోదా? మీకు ఇందాక చెప్పాగా, లక్క ఇల్లు కాలిపోయింది, పాండవులు బ్రతికే ఉన్నారు. దుర్యోధనుడు ఆపడం, ధృతరాష్ట్రుడు ఆపడం, వాళ్ళ మీద పునఃపునః ప్రయత్నాలు జరుగుతాయి. ఏ కారణం చేతనైనా విదురుడు ఒక్కసారి పసిగట్టడంలో వైఫల్యం చెందాడనుకోండి, ఎంత ప్రమాదకరమైన పరిణామం ఏర్పడుతుంది. ఇక పాండవులు ఉండరు, కుంతీదేవి ఉండరు, పాండురాజు ఎంత ఏడుస్తాడు. అందుకే తన వ్యూహము ఎంతవరకు ప్రశాంతంగా అమలు చేయబడాలి, నిశ్శబ్దంగా అమలు చేయబడాలంటే వాళ్ళ వైపు కన్నెత్తి చూడడానికి భయపడాలి. అంత బలాన్ని వాళ్ళు సమకూర్చుకోవాలి. అప్పటి వరకు ఇది రహస్యంగానే ఉంచాలి, పాండవులు క్షేమంగా ఉన్నారని. భారతంలో వ్యాసుడి తర్వాత, పాండురాజు తర్వాత మనుష్య రుణాన్ని తీర్చుకోవడంలో అంత ప్రజ్ఞాపాఠవములను ప్రదర్శించి అంత ఉత్సుకత చూపించిన వాడు విదురుడు. నిజానికి విదురుడు ఇంత కష్టపడాలా? దుర్యోధనుడికి తెలిస్తే, ధృతరాష్ట్రుడికి తెలిస్తే, వాళ్ళు వేసిన పన్నాగం బయటికి తెలిసిపోతోందని ఎంత ప్రమాదం వస్తుంది. తండ్రి లేని పిల్లలే, ధర్మం కాపాడపడాలే, వీళ్ళు మాత్రం తన పిల్లల కిందకి రారా? అయినా మనుష్య రుణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ రక్షణ లేదో, ఎక్కడ అమాయకత్వం ఉందో, ఎవరి పక్కన తాను నిలబడకపోతే ఆయన తనంత తాను తనని రక్షించుకోవడంలో శక్తి కలిగిన వాడు కాడో అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. పాండవులు పిల్లలు, కుంతీదేవి విధవ, ఏం తెలుసు పాపం? వాళ్ళ పక్కన నిలబడాలా, వీళ్ళ పక్కన నిలబడాలా? ఇక్కడ ప్రభు కార్యం చేసిన ధృతరాష్ట్రుడి పక్కన నిలబడినా, ఇక్కడ కొడుకుల పక్కన నిలబడినా కూడా ధర్మమే అని బుకాయించచ్చు విదురుడు. కానీ ఏది ధర్మము అన్నదానికన్నా ధర్మ సూక్ష్మము ద్వారా ధర్మ నిర్ణయాన్ని చేసి ధర్మము కొరకు నిలబడగలిగిన ప్రజ్ఞావంతుడు విదురుడు. కనుకనే విదురుడి యొక్క వైశిష్ట్యానికి, విదురుడి వ్యక్తిత్వానికి మహాభారతంలో అన్యాపదేశంగా పట్టాభిషేకం చేశారు. ఆయన చక్రవర్తి కాకపోవచ్చు, కానీ గుణముల చేత పట్టాభిషిక్తుడు, మహానుభావుడు. అందుకే వ్యాసుడంతటి వాడు విదురుణ్ణి పుత్ర అని పిలుస్తూ ఉంటాడు భారతంలో. అటువంటి సమున్నతమైన స్థాయికి చేరాడు. కృష్ణ భగవానుడంతటి వాడు పరవశించిపోతాడు విదురుడి పేరు చెప్తే చాలు. కనుక అటువంటి విదురుడు అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించాడు. నేను ఎందుకు ఒక్క విషయాన్ని 10 మార్లు నొక్కి చెప్తున్నాను అంటే, మహాభారతాన్ని ఒక వ్యక్తిపరంగా నేను పరిశీలించడానికి, సాహసం చేయడానికి కారణం, దాని ద్వారా జీవితంలో మనం ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలన్నది నా తాపత్రయం. ఎప్పుడైతే ద్రుపద మహారాజు గారికి పాండవులు అల్లుళ్ళైపోయారని తెలిసిందో, ద్రౌపదీదేవికి 5గురు భర్తలయ్యారని తెలిసిందో, మత్స్యయంత్రం కొట్టినవాడు అర్జునుడే అని తెలిసిందో, కర్ణాదులను ఓడించి తరిమి కొట్టిన వాళ్ళు పాండవులే అని తెలిసిందో, ఇప్పుడు పాండవులకి యజ్ఞకుండము నుంచి ఆవిర్భవించినటువంటి దృష్టజ్యుమ్నుని యొక్క బలం కూడా చేకూరింది అని తెలిసిందో, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి కూడా పాండవుల పక్కన చేరిపోయారని తెలిసిందో, పాండవులు రోజు రోజుకి బలపడిపోతున్నారన్న వార్త గూఢచారుల ద్వారా దుర్యోధనుడు తెలుసుకున్నాడు. అప్పటి వరకు వీరుడు కూడా ఎక్కడా వాళ్ళు క్షేమంగా ఉన్నట్టు చెప్పలా, ఆ తర్వాత చెప్పలా. మనం తెలుసుకోవాలి భారతం చదువుకుని. భారతం చదువుతూ విదురుడు ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడా చెప్పలా. చెప్పకుండా ఎంత సాహసం చేసి రక్షించాడు. ఇది కదా జీవితం అంటే అని పరిశీలించాలి. కాబట్టి ఇప్పుడు వెంటనే దుర్యోధనుడు ఉలిక్కిపడ్డాడు. శత్రుబలం పెరిగిపోతోంది. కాబట్టి పాండవులు అలా వృద్ధిలోకి రావడానికి వీల్లేదు. ఎలాగైనా పాండవుల్ని మట్టు పెట్టాలి. ఎలా మట్టు పెట్టాలి అంటే, మొట్టమొదట ద్రౌపదీదేవిని ఆధారం చేసుకొని 5గురికి భర్త కనుక ఆమె యందు అందరి పట్ల సమభావం లేని స్థితిని కల్పించాలి. కానీ అది పరమశివ వరం, అది సాధ్యం కాదు. పాండవులకు, కుంతిసుతులకు, మాద్రిసుతులకు భేదం కల్పించాలి, అది సాధ్యం కాదు. భీమార్జునులకు కల్పించాలి, అది సాధ్యం కాదు. కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, పాండవుల్ని వేరు చెయ్యాలి, అది సాధ్యం కాదు. ద్రుపదుడికి పాండవులకు భేదం కల్పించాలి. కర్ణుడు అన్నాడు, ఎందుకంత ఆలోచన? ఇంకా అంత బలాన్ని సమకూర్చుకోలేదుగా. ద్రుపదుడికి అల్లుళ్ళు అంతే కదా, దృష్టజ్యుమ్నుడు కొత్తగా పక్కన చేరాడు, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి అంతే కదా. నేను ఒక్కడను చాలనా? యుద్ధానికి వెళ్ళి యుద్ధం ప్రకటిద్దాం, అక్కడ తప్పించుకున్నారు, ఇక్కడ మట్టు పెట్టేద్దాం, వచ్చేద్దాం, అఖండ భూమండలాన్ని ఎలుకో. ఏమిటో అంత తేలిగ్గా చెప్పేస్తుంటాడు కర్ణుడు ఎప్పటికప్పుడు.
ఆయన తాపత్రయం ఏమిటంటే ఎప్పుడూ కూడా అర్జునుడితో యుద్ధం చేసే అవకాశాన్ని కల్పించుకోవాలి. కల్పించుకుంటే అర్జునుడిని గెలిచేస్తాను, శాశ్వతమైన కీర్తి పొందేస్తాను అనుకుంటాడు తప్ప నిజంగా అర్జునుడి జోలికెడితే దీపం మీద వాలిన శలభాన్ని అని తెలుసుకోలేడు. ఇది కర్ణుడి యొక్క ధూర్తతనం. కర్ణుడు ఏదైనా చెప్పగానే దుర్యోధనుడు వింటాడు. అందుకని గబగబా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళాడు. పాండవులు బ్రతికున్నారు. నాన్న నీకు తెలుసా, వాళ్ళు అపారమైన బలాన్ని సమీకరించుకున్నారు, కాబట్టి తొందరపడి యుద్ధానికి వెళ్ళిపోవాలి. ఈ మాట నీకు చెప్పాలని ఎప్పటి నుంచో చూస్తున్నా, కానీ నువ్వు ఏకాంతంగా దొరకవు. ఎందుకు దొరకవు అంటే ఎప్పుడూ నీ పక్కన విదురుడు ఉంటాడు, ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటాడు, నువ్వు ఎప్పుడూ ఏదో వింటూ ఉంటావు. అసలు ఆ విదురుడు లేకుండా నువ్వు దొరకవా మాకు? అసలు నువ్వు ఏకాంతంగా మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వవా? ఇన్నాళ్ళకి విదురుడు లేకుండా దొరికావు అంటే మీకేమర్థం అవుతోంది? దుష్ట స్వభావం ఉన్న వాళ్ళు ఎవరి పొడగిట్టక బతుకుతూ ఉంటారో వాడు ధర్మాత్ముడని వేరే చెప్పాలా? దుష్టులకు వైరి ఎవరవుతాడు? సన్మార్గంలో ఉన్నవాడు అవుతాడు. సన్మార్గంలో ఉన్నవాడికి వైరి ఎవరవుతాడు? దుర్మార్గుడు అవుతాడు. దుర్మార్గులందరికీ కూడా వైరి పాండవులు, దుర్మార్గులందరికీ కూడా వైరి విదురుడు. ఆ విదురుడు ధృతరాష్ట్రుడి పక్కన ఉండగా రారు వాళ్ళు. ఎందుకంటే విదురుడి పక్కన ఉండగా వచ్చారనుకోండి, నోరు ముయ్యండి ఏమిటా మాట్లాంటాడు. మంత్రి, ఆయనకి అధికారం ఉంది, అందుకని ఆయన లేనప్పుడు రావాలి. అందుకుని వెళ్ళారు ధృతరాష్ట్రుడి దగ్గరికి. వెళ్ళి ఎప్పటి నుంచో చూస్తున్నాం నీకు చెప్పాలని, కానీ అవకాశం దొరికితే కదా. ఇవాళ విదురుడు లేడు నీ పక్కన, అందుకు చెప్పడానికి వచ్చాం, సావధానంగా విను. పాండవుల యొక్క ప్రజ్ఞాపాఠవాలు ఇలాగే పెరిగిపోతే వాళ్ళని నిగ్రహించగలిగినటువంటి శక్తి మనకుండదు. వాళ్ళు ఈ అఖండ భూమండలాన్ని పరిపాలిస్తారు. అందుకే నా మాట విని అనుజ్ఞని కర్ణుడితో కలిసి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని మట్టు పెడతానన్నాడు. అనగానే దుర్యోధనుడు అన్నాడు, తొందరపడకు తొందరపడకు తొందరపడకు, ఎప్పుడూ నా పక్కన విదురుడు కూర్చుంటుంటాడు, విదురుడు మాట్లాడుతుంటాడని కదా నువ్వు అన్నావు. నీకు ఒక విషయం చెప్తాను చూడు, విదురుడు చెప్పినవన్నీ వింటాను, కానీ ఏదీ పాటించను. ఒక మంత్రికి ఉండవలసిన లక్షణం, ఒక సలహా చెప్పేటప్పుడు ఆలోచన యందు స్పష్టత. తాను ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తే ఆ విషయాన్ని ఎందుకు ప్రతిపాదన చేస్తున్నాడో, ఎన్ని కారణముల చేత సమర్థిస్తున్నాడో చూడండి. భీష్మద్రోణులు అన్న మాట వెనక ఎంత సమర్థనీయమైన బలమైన కారణములు ఉన్నాయో చెప్తున్నాడు. అది విదురుని యొక్క బుద్ధి వైశిష్ట్యానికి కుశాగ్ర బుద్ధి అనిపించుకున్నవాడు. మంత్రిగా ఉండడానికి ఆయన పరమ యోగ్యుడు అని నిరూపించుకుంటున్నాడు. ధర్మానురక్తుడు అని తనకి తాను నిరూపించుకుంటున్నాడు. పైగా దుర్యోధనుడు అస్తమానం ఏమంటున్నాడు, పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళిపోదాం, ఇదే అదును, ఇంకా మిత్రులు చేరకముందే మట్టు పెట్టేద్దాం అంటున్నాడు. తగుదునమ్మ అని కర్ణుడోడు బయలుదేరుతున్నాడు యుద్ధానికి. మాట మాట్లాడితే అర్జునుడి మీద యుద్ధం చేస్తాను, నా దగ్గర విలువిచ్చే ఉంది, అర్జునుడిని మట్టు పెట్టగలనని కర్ణుడు మాట్లాడుతున్నాడు. ఆహవ భూమిలోన పరమర్థము పార్థుడు వైరివాహిని వ్యూహము వృచ్చచోట అఘవుండును వానికి మర్కొనంగ నుత్సాహము చేయడన్న లఘుసారులు అధీరులు అసాహసులు నిరుత్సాహులు ద్రోహులై ఎదిరి చత్తురో మందురో మనవేశ్వర. అవతల నిజంగా అర్జునుడు యుద్ధానికి రావడం అంటూ జరిగితే చేతిలో గాంధీవాన్ని పట్టుకుని వింటినారిని కట్టి టంకారం చేసి అక్షయ బాణ తూణీరముల నుంచి బాణములను తీసి వింటినారికి తొడిగి సంధించి విడిచిపెట్టడం మొదలు పెడితే యువతల వైపు ఎన్ని కోట్ల మంది వీరులు నిలబడినప్పటికీ కూడా దాన్నంతటినీ కూడా చీల్చి చెండాడి ముందుకెళ్ళిపోగలిగినటువంటి సమర్థుడైనటువంటి అర్జునుడు వైరిపక్షంలో నిలబడి ఉండగా దేవేంద్రుడంతటి వాడు ఆయనకి ఎదురు నిలబడి యుద్ధం చేయడానికి జంకుతాడు. అటువంటిది లఘుసారులు అధీరులు, ఆయనతో సమానమైనటువంటి బలం లేని వాళ్ళు, ఆయన ముందు నిలబడడానికి ధైర్యం లేని వాళ్ళు, అధీరులు అసాహసులు, అతనికున్న సాహసం లేనటువంటి వాళ్ళు, నిరుత్సాహులు, అసలు ఉత్సాహమే లేదు, ఆయన నిజంగా టంకారం చేస్తే పారిపోయేవాళ్ళు, ఇటువంటి నిరుత్సాహులు వీళ్ళు నిజంగా యుద్ధం వచ్చిందనుకో ఎదిరి చత్తురో లేకపోతే మందురో, వీళ్ళు నిజంగా యుద్ధానికి వెళ్ళిన తర్వాత చస్తారో మన్నుతారో ఎవడికి ఇరికే. ఎందుకు వాళ్ళని నమ్ముకుని యుద్ధానికి ఎడతానంటావు? ఇదంతా జరిగే పనే. అంటే పరోక్షంగా ఏం చెప్తున్నాడు, వద్దని భీష్మద్రోణులు చెప్తున్నారు, అర్ధరాజ్యం ఇచ్చేయమని చెప్తున్నారు పాండవులకి. భీష్మద్రోణులు వద్దన్న మాట నువ్వు చేసినప్పుడు నీకు మద్దతుగా భీష్మద్రోణులు నిలబడాలని ఎక్కడైనా సిద్ధాంతం ఉందా? సరే,
అటు పిల్లలే ఇటు పిల్లలే, మాకెందుకు, మీరు తేల్చుకోండి భీష్మద్రోణులు కూర్చుంటే, అవతల వైపు పాండవులు వాళ్లకున్నటువంటి మిత్రబలంతో, దైవబలంతో, ధర్మబలంతో యుద్ధభూమిలోకి ప్రవేశించిన నాడు నేను ఎదిరిస్తానని డంబాలు పలుకుతున్నటువంటి ఈ కర్ణుడు యుద్ధమునకు వెళ్ళగలడా? ఇందులో ఎంతమంది మన్నుతారు, ఎంతమంది పడిపోతారు? ఎందుకయా నిష్కారణంగా నీ కొడుకుని బలి పెడతావు? పెద్దవాడవయ్యుండి దూరదృష్టితో ఆలోచించవలసిన వాడివి, ఇంతమంది పెద్దలు కలిసి చెప్తుంటే వినకుండా అక్కరలేని ఆలోచన చెయ్యొచ్చా? నా మాట విను అంటే, ఒక ఆలోచన చెప్పేటప్పుడు నిష్కర్షగా తాను చెప్తున్నది ఎంత సత్యమో ధృవపరుస్తూ అనేకమైనటువంటి కారణములను జోడించి చూపిస్తూ మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి విదురుడు. ఈ మాటలు చెప్తూ, ఆయతబాహుడా తనకి అగ్రజుడగ్రణి పోరులందు నాగాయుత సత్వుడు ఉద్ధత యుగాంత కృతాంత నిభుండు భీముడు అవ్వాయుజ సవ్యసాచుల నవార్య బలోన్నతి బోలుచున్న మాద్రేయుల జేయులెవ్వరికి దేవసముల్ సమరాంతరంబున. నిజంగా పాండవులు యుద్ధానికి రావడమే జరిగిందనుకో, ఆయతబాహుడా తనకి అగ్రజుడగ్రణి పోరులందు, చాలా పొడుగైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు భీముడు. అంత పొడుగైనటువంటి చేతులు కలిగినటువంటి భీముడు అర్జునుడి కన్నా ముందు పుట్టినవాడు. యుద్ధంలో కూడా అర్జునుడి కన్నా ముందు ఉంటాడు. ఏమిటందులో అంటే, మీ వాళ్ళు పారిపోవడానికి వీలు లేకుండా పట్టుకోగలిగినంత పెద్ద చేతులు ఉన్నవాడు. ఆ గదాదండం తిప్పి కొడితే తట్టుకోగలిగిన వాళ్ళు మీ వాళ్ళు కారు. అర్జునుడి వరకు ఎందుకయా, అర్జునుడి కన్నా ముందు భీముడు నడుస్తుంటాడు. ఆ భీముణ్ణి కాదని కదా అర్జునుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యమా? అంతటి మహావీరుడే. పైగా ఏదో యుద్ధం అనేటప్పటికీ సరే నువ్వు ముందుండు నేను వెనకుంటాననే లక్షణం ఉన్నవాడు కాదు. యుద్ధం వచ్చిందనేటప్పటికీ పొంగు మహాసంతోషం. అర్జునుణ్ణి కూడా వెనక్కి పెట్టి తాను ముందుకొస్తాడు. అంత ఉత్సాహము రణరంగమునందు చూపించేటటువంటి భీమసేనుడు అవతల వైపు ఉన్నాడు. అర్జునుడు ఒక్కడే కాదు. అంతేనా? అవ్వాయుజ సవ్యసాచుల నవార్య బలోన్నతి పౌలుచున్న మాద్రేయుల జేయులెవ్వరికి, ఆ భీమార్జునులతో సమానంగా యుద్ధం చెయ్యగలిగినటువంటి అపారమైనటువంటి బలము కలిగినటువంటి వాళ్ళు మాద్రిసితులైనటువంటి నకుల సహదేవులు. వీళ్ళు చాలరాయా? ఇంకా వీళ్ళకి ద్రుపదుడు, దృష్టజుమ్నుడు వీళ్ళందరూ అవసరమా? వీళ్ళందరూ యుద్ధానికి వస్తే దేవసముల్ సమరాంతరంబునన్, వాళ్ళు యుద్ధభూమిలోకి వస్తే దేవతలు వచ్చి యుద్ధం చేసినట్టే. ఎక్కడ నిలబడతారా? దేవతలు యుద్ధం చేస్తుంటే మనుష్యులు నిలబడతారా? ఎందుకు నీకు పిచ్చి? నా మాట విను, నీ పిల్లల మాట నమ్మకు. వాళ్ళకేం తెలియదు, బాలురు, వాళ్ళకి ఇంకా ధర్మాధర్మములైతే తెలియవు. నా మాట విని వాళ్ళని చక్కగా స్వాగతం పలికి అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేసి. ధర్మరాజు గురించి ఒక మాట చెప్పాడు, చాలా గొప్ప మాట చెప్పాడు ధర్మరాజు గురించి. తమ్ముల ఎట్టుల తనకు వశమ్మయి ధర్మువును ధృతియు సత్యము కారుణ్యమ్మును ఒప్పగ పేర్మి నిజమ్ముగమను ధర్మజునకు అసాధ్యము కలవే. ఇక్కడ వరకు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళ యొక్క పౌరుష ప్రతాపాలు చెప్పాడు. ధర్మరాజు గారి దగ్గరికి వచ్చేటప్పటికీ ధర్మరాజు గారి యొక్క పౌరుష ప్రతాపములు చెప్పలేదు. వీళ్ళకి పౌరుష ప్రతాపాలున్న యుద్ధభూమిలో గెలవడం అన్నది దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే జయాపజయములు విధి నిర్ణయములు. ఒప్పగ పేర్మి నిజమ్ముగమను ధర్మజునక సాధ్యము గలదే. ఇన్ని గుణములు కలిగినటువంటి ధర్మరాజు గారి పట్ల దైవం ఇప్పుడూ తన యొక్క ప్రేమ ప్రకటిస్తాడు కదా. ఆ ధర్మరాజుకి లోకంలో అసాధ్యం ఉంటుందా? ఏదైనా సాధించగలడు కదా. కాబట్టి నా మాట విను, పాండవులను ఆహ్వానించి అర్ధరాజ్యం ఇచ్చేయి అన్నాడు. అన్నీ విన్నాడు. ముందన్నిటికన్నా ధృతరాష్ట్రుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడంటే, ఇప్పుడు పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వకుండా ఉండడం తన బిడ్డలకి క్షేమం కాదు. కాబట్టి మొదటికి మోసం వస్తుంది. అందుకని వెంటనే విదురుణ్ణే పిలిచన్నాడు, నువ్వే వెళ్ళు పాంచాల రాజ్యానికి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా రత్నములు మొదలైనటువంటి అమూల్యమైన కానుకలని మన వాళ్ళందరికీ ఆహ్వానం పలుకు. పాండవుల 5గురిని, కుంతీదేవిని, కోడలు ద్రౌపదీదేవిని సాదరంగా తీసుకునిరా. తీసుకొచ్చిన తర్వాత కొంతకాలం ఇక్కడ ఉన్న తర్వాత పెద్దలైనటువంటి మీ అందరి సమక్షంలోనే అర్ధరాజ్య విభాగం చేస్తాను. చేసి
సగం రాజ్యాన్ని ధర్మరాజుకి ఇస్తాను, సగం రాజ్యం దుర్యోధనుడికి చెందుతుంది. కాబట్టి ఇలా రాజ్య విభాగం చేస్తాను. నిజానికి దాన్ని కూడా ఒప్పుకోవాలా ఒప్పుకోక్కర్లేదా ధర్మరాజు అంటే ఒక పెద్ద ధర్మమీమాంస. కానీ ఆయన ఒప్పుకుంటాడు. కాబట్టి తీసుకురా. ఇప్పుడు విదురుడే బయలుదేరి పాంచాల రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళి అంతఃపురంలో ద్రుపద మహారాజుని కలుసుకుని ధృతరాష్ట్రుడు పంపించినటువంటి రత్నములు మొదలైనటువంటి కానుకలు అక్కడున్నటువంటి పెద్దలందరికీ కూడా యథోచితంగా సమర్పించి ద్రుపదుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇది అంత తేలిక అని మీరు అనుకోకూడదు. ఎందుకని అంటే ఈ మాట్లాడడం అనేటటువంటిది నివురు కప్పిన నిప్పు. ద్రుపదుడికి అన్నీ తెలుసు కదా, ఇప్పుడు ఒక అనుబంధం ఉంది కదా అల్లుళ్ళ మీద. ఎలా పంపిస్తాడంత తేలిగ్గా? తన కూతురి పసుపు కుంకాలకి సంబంధించిన విషయం లాక్షాగృహంలోనే పెట్టి చంపేద్దాం అనుకున్నవాడు ఇప్పుడు అక్కడికి పంపించిన తర్వాత హస్తినాపురానికి ఏదైనా చేస్తే పిల్లల్ని. కాబట్టి ద్రుపదుడికి కొన్ని అనుమానాలు ఉంటాయి. పూర్వం ఇలా ఎందుకు చేశాడని అడిగే అవకాశం ఉంటుంది. అలా లేకుండా ఎంతో పెద్దరికంగా ఎంతో ప్రేమతో జరిగిపోయింది ఇప్పుడు పరమ ప్రేమతో పిలుస్తున్నాడు అన్న సందేశం అంతర్లీనంగా అందులోకి రావాలి. అంత అందంగా మాట్లాడాలి. ధృతరాష్ట్రుడి పెద్దరికాన్ని నిలబెట్టాలి, కార్యాన్ని సాధించాలి. అందుకే ద్రుపదుడి దగ్గరికి వెళ్ళన్నాడు, అభిజాతుండవు ధర్మశీలుడవు నీయందైన సంబంధమిందభిరమ్యంబు అనురూపమిష్టమని సౌహార్దంబునన్ జాహ్నవీ ప్రభవుండును ధృతరాష్ట్రుడున్ కృపుడు కుంభప్రోద్భవుండున్ యశో విభవాలంకృత సంతసంబువడి రుర్వీవంద్యులిష్టంబునన్. ఓ ద్రుపద మహారాజా, చాలా గొప్ప వంశంలో జన్మించినటువంటి వాడివి, ఎప్పుడూ ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడివి. అటువంటి మీ వంశంలో పుట్టినటువంటి కన్యకామణి అయినటువంటి ద్రౌపదీదేవిని పాండవులు 5 వివాహం చేసుకోవడం, ఆ అమ్మాయి కోడలైనందుకు ధృతరాష్ట్ర మహారాజు ఎంత సంతోషిస్తున్నాడయో, ఇవాళ ఎంత ఆనందం పొందుతున్నాడయా. మీతో సంబంధం కలిసిందని జాహ్నవీ ప్రభవుండున్ గంగాసుతుడైనటువంటి ఆ భీష్మాచార్యుల వారు, ధృతరాష్ట్రుండు కృపుండు కృపాచార్యుల వారు, కుంభప్రోద్భవుండున్ కుంభము నుండి ఆవిర్భవించినటువంటి గురువైన ద్రోణాచార్యుల వారు, అలాగే విభవాలంకృత సంతసంబువడి రుర్వీవంద్యులిష్టంబునన్ అందరూ ఎంత ఆనందాన్ని పొందుతున్నారో నీతో సంబంధం కలిసింది, నీకు అల్లుళ్ళయ్యారని. కాబట్టి వాళ్ళందరూ కూడా తాము పొందినటువంటి సంతోషాన్ని నీకు తెలియచెయ్యమన్నారు. తల్లియు పుత్రులేవురు నుదాత్తమతుల్ తమ యుద్ధమాసినన్ కల్లడమంది అందరును తద్దయు దుఃఖిత చిత్తులేరి నీ అల్లుర పాండుపుత్రుల ప్రియంబున చూడగ కొరుచున్నవారు ఎల్లజనంబులుం కురుకులేశ్వరుడాదిగ బంధువర్గమున్. ఈ తల్లియు కుంతీదేవి 5 కొడుకులు చాలా కాలం క్రితం కదూ ఏదో విశ్రాంతి తీసుకుంటారు, సంతోషంగా గడుపుతారని వారణావతానికి పంపించారు. ఆ లాక్షాగృహంలో ఉంచారు. అకస్మాత్తుగా అది దగ్ధమైపోయింది. పిల్లలు ఏమైపోయారో, కుంతి ఏమైపోయిందో అని ఎంత ఏడ్చారో. అదృష్టవశాత్తు తెలిసింది బ్రతికే ఉన్నారు, నీకు అల్లుళ్ళయ్యారని. అది విని తన కొడుకులేగా, తమ్ముడి కొడుకులు తన కొడుకులు కారు, అందుకని తన కొడుకుల్ని చూడాలని ఎంత తాపత్రయపడుతున్నాడో ధృతరాష్ట్రుడు. అంత ప్రేమ ఉన్నవాడని విదురుడు చెప్తున్నాడు. నిజంగా ప్రేమ ఉన్నవాడా అంటే ఇంటి గుట్టు బయట మాట్లాడకుండా ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నాడు. అది ధర్మం. ఎందుచేత అంటే ఒకటి, తాను మంత్రి, పంపినది రాజాజ్ఞగా పంపించాడు. అయినప్పుడు రాజప్రతినిధిగా వచ్చినప్పుడు తాను రాజు యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి. రాజు గౌరవాన్ని మంత్రి నిలబెట్టలేకపోతే ఏం ధర్మం అది? విశేషించి వీళ్ళు ఆ ఇంటికి చెందిన వాళ్ళు, ఏదున్నా ఆ ఇంట్లో తేలవలసిన విషయమే కానీ అది ఈ ఇంట పంచాయతీ పెట్టవలసిన విషయం కాదు. అది ఆ ఇంట్లోనే జరగాలి, అంతే, అంతవరకు. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళు బ్రతికున్నారని ఎంత ఆనందిస్తున్నారోనయ్యా. పాండుపుత్రుల ప్రియంబున చూడక కోరుచున్నవారు ఈ 5 కుంతీదేవిని ద్రౌపదీదేవిని చూడాలని ఎంత ఆనందంగా ఉన్నారో. ఎల్ల జనంబులుం కురుకులేశ్వరుడాదిగ బంధువర్గమున్ అందరూ సంతోషంగా వాళ్ళు రావాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళని పంపే ప్రయత్నం చెయ్యి అని గురుగుణయుతులకు కొడుకుల కురుకులము విలుంగునైన కోడలి కృష్ణన్
పరమ పతివ్రత గొంతిని కరుణను రావనిచ రాజు గజపురమునకు. ఇవన్నీ నిజంగా ఇంత ప్రేమగా దిక్కుమాలిన ధృతరాష్ట్రుడు మాట్లాడా? అది విదురుడి ప్రేమ. నిజంగా విదురుడు తన మాటలు ధృతరాష్ట్రుడివిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడచ్చా? అధికారం ఉంది, మంత్రి కాబట్టి. రాజు పిలవమన్నాడు. పిలవమన్నప్పుడు రాజు ప్రేమ ఏముంటుందో అది తాను అర్థం చేసుకోగలడు. ఎందుకంటే రాజుకి సోదరుడు కూడా కాబట్టి ఎంత ప్రేమ, ఎంత ధార్మికమైన మాట మాట్లాడాడు చూడండి. ధృతరాష్ట్రుడు ఎక్కడ, అయ్యో నా కోడలు ద్రౌపదీదేవి ఇన్నాళ్ళయిందయా, పుట్టింట్లో ఉండిపోయింది, అత్తవారింటికి అని రాలేదు కదా, వెంటనే తీసుకురండి అని అన్నాడా? ఎక్కడైనా అన్నాడా అసలు? ఎలా వాళ్ళని మట్టు పెట్టేద్దామన్న దిక్కుమాలిన ఆలోచనే తప్ప కొడుకుతో కలిసి. కానీ ఈయనంటాడు, చాలా గొప్ప గుణములు కలిగినటువంటి కొడుకుల్ని చూడాలని, కురుకులము విలుంగునైన కోడలి కృష్ణన్. అసలు ఈ కురుకులానికి అంతటికీ కూడా గొప్ప వెలుగు కోడలు కృష్ణ. ఎంత గొప్ప మాట అండి, చాలా గొప్ప మాట కదూ. ఒక మామగారు తన కోడల్ని పరిచయం చేస్తూ, ఈ అమ్మాయి మీ అమ్మాయా కోడలా అని అడగవలసి వచ్చిందనుకోండి, ఎవరో తెలియని వాళ్ళకి, మా ఇంటి వెలుగు నా కోడలు అన్నాడు అనుకోండి, అబ్బా ఏమి మామగారు అనాలండి నిజంగా ఆయన్ని. వెంటనే ఆయన్ని కౌగిలించుకోవద్దు. ఎంత పెద్ద మాట అన్నావయ్యా, ఎంత గంభీరమైన మాట అన్నావు, ఎంత ప్రేమతో కూడుకున్న మాట అన్నావు, నువ్వయ్యా మామగారి అంటే అనద్దు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.